ముందుగా ఐఆర్ న్యూస్ ఛానల్ వీక్షకులకు అలాగే కైకలూరు నియోజకవర్గ ప్రజలకు నా ధన్యవాదాలు. మనం 2024 ఎంతో ప్రతిష్టాత్మక ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనం నచ్చిన అందరూ మెచ్చిన నాయకుడు మన కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించుకోవటం, మరెన్నో గొప్ప గొప్ప విషయాలతో 2024ని మనం వీడుకోలు పలకడం జరిగింది. అలాంటి నాయకుడిని మనం ఎంచుకున్న మంచి ఘట్టం కూడా 2024లో జరిగినాయి. ఇట్లాంటి సంఘటనలు మరెన్నో మా అనుభూతులతో మంచిగా 2024 వీడుకోలు పలికాం. అదే కాన్ఫిడెన్స్ తో అదే స్ఫూర్తితో స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరంలో కూడా మనం ముందుకు సాగుతామని ఆశాభావం ఉంది. ఇట్లాంటి నాయకుడిని మనం ఎంచుకుని మరి రానున్న రోజుల్లో మరింత ముందుకు సాగుతామని ఆశ ఉంది. మంది నాయకుల దగ్గర చూశాను, పనిచేశాను. కానీ ఇటువంటి నాయకుల్లో రికార్డింగ్ చేయటం, ఫోన్ ట్యాపింగ్ చేయటం ఇట్లాంటి నాయకులు చూశాను. కానీ ఫోన్లో వాయిస్ పెట్టి పబ్లిక్ లో సమస్యలను పరిష్కరించే నాయకుడిని బహుశా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలోనే ఇటువంటి నాయకుడు అని చెప్పి నేను ఘంటాపథం చెప్పగలను. ఇట్లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా మన అదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం ముందున్న రోజుల్లో భవిష్యత్తులో మరిన్ని ఆశాజనంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కైకలూరులోని ప్రతి వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, జీవించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, వాళ్ళ వ్యాపారాభివృద్ధి చెందాలని, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ సుఖ సంతోషాలతో రాజకీయంగాను అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని నేను కైకలూరు కామినేని శ్రీనివాస్ గారి తరఫున అలాగే ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున అందరికీ ఉన్న శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి రోజులు మరిన్ని గొప్పగా ఉంటాయని ఆశిస్తూ మీ 2025కి స్వాగతం పలుకుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మంచి అభివృద్ధి చెందుతూ మంచి పాలన మా గవర్నమెంట్ కి కోఆపరేషన్ చేస్తూ మంచి పాలన స్వీకరిస్తారని, అదేవిధంగా అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ, ఎన్డీఏ కుటుంబ నాయకులకి, జనసేన నాయకులకి, అలాగే శ్రీనివాబు గారి అభిమానులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి శవలమ్మ తల్లిని, వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ఆయన ఆదేశానుసారం నేను కూడా ఈ రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గ వ్యాపారస్తులకు, ఆక్వా రైతులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా అన్ని ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించుకుంటూ మీ మంగినేని రామకృష్ణ.